ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయిండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు అనేటువంటి అంశం మీద మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి సందేశాలు మనం ఈ రోజులో ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు ఎందుకు అనేటువంటి అంశం మీద, ఎందుకు కొరడా దెబ్బలు అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ప్రభు యేసుక్రీస్తు ఆయన కొరడాతో కొట్టబడ్డాడు అనేటువంటి మాటను యోహాను సువార్త 19వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చదువుతున్నామండి. అంటే ఆయన్ని కొరడాతో కొట్టించింది ఎవరంటే దేశాధిపతి అయినటువంటి పొంతి పిలాతు అనేటువంటి ఒక వ్యక్తి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు కొరడా దెబ్బలను ఆయన తన శరీరంలో ఆయన స్వీకరించాలి, ఎందుకు కొరడాతో యేసయ్య కొట్టబడ్డాడు అనేటువంటి విషయాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా, ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తిని యూదుల యొక్క చట్ట ప్రకారము ఒక వ్యక్తిని కొరడాతో 39 సార్లకు పైన కొట్టకూడదు. 39 సార్లకు మీద కొట్టకూడదు. అంటే 39 సార్లు కొడతారు. ఒకసారి ఒక వ్యక్తిని కొరడాతో కొట్టాలంటే 39 సార్లు కొడతారు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు ఈ రోజుల్లో మనము చూసామంటే చాలా, అంటే మనము యేసుక్రీస్తు సంబంధించినటువంటి కొన్ని కథల్లో మనం చూస్తున్నాము. ఆ కథల్లో మీరు చూసారంటే యేసుక్రీస్తు శిలువ మోసుకుని ఆయన వెళుతుంటాడు. అప్పుడు సైనికులందరూ ఆయన కొరడాతో కొట్టేటట్లు మనం చూస్తామండి. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసయ్య శిలువ మోసుకొని వెళుతున్నప్పుడు ఆయన కొరడాతో కొట్టబడినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఆయన ఒక్కసారి కొరడాతో కొట్టబడ్డాడు. ఎక్కడంటే పొంతి పిలాతు యొక్క ఆ యొక్క కోటలో, ఆయన భవనంలో ఆయన యొక్క సైనికుల ద్వారా కొరడాతో కొట్టబడ్డాడు 39 సార్లు. ఇప్పుడు ఈ 39 దెబ్బలు ఎలా కొడతారు అనేటువంటి దాన్ని మనము గమనించినట్లయితే, ఒక వ్యక్తి ఎలా ఉంటాడండి. ఒక వ్యక్తి అంటే ఆ యొక్క దోషి, అంటే ఆ యొక్క ముద్దాయి ఉంటాడు, ఆ యొక్క అక్కిస్ట్ ఉంటాడండి, ఆ యొక్క నేరస్తుడు ఇలా ఉంటాడు. ఉన్నప్పుడు మొట్టమొదటిగా కుడి ప్రక్క నుండి, అంటే కొరడాతో కొట్టేటువంటి వ్యక్తి ఆ యొక్క నేరస్తుని యొక్క కుడివైపు వెళ్తాడు. కుడివైపు నుండి ఆయన కొరడాతో కొడతారండి. కుడివైపు నుండి 13 దెబ్బలు కొడతారు కొరడాతో. మళ్ళీ ఎడం వైపుకి వెళ్తారు. ఎడం వైపుకి వెళ్ళి ఎడం వైపు నుండి 13 దెబ్బలు కొడతారు కొరడా దెబ్బలు. మూడవదిగా ఆ వ్యక్తి యొక్క నేరస్తుని యొక్క వెనక వీపు వైపు వెళ్ళి 13 దెబ్బలు కొడతారండి కొరడాతో. ఇప్పుడు 13, 13, 13, 39 కొరడా దెబ్బలు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క వీపులో మాత్రము దాదాపు 150 లోతైన కొరడా దెబ్బలతో కలిగినటువంటి గాయాలు ఏర్పడినట్లుగా ప్రియమైన బిడ్డలారా చరిత్ర ఆయన గురించి చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు 39 కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు. ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే పిల్లరా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సమస్త వ్యాధులను తన యొక్క గాయాలతో, దెబ్బలతో స్వస్థపరచడానికి యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆ 39 కొరడా దెబ్బలు ఆయన తన యొక్క శరీరంలో ఆయన తీసుకున్నాడు, స్వీకరించాడు అని పరిశుద్ధ గ్రంథం మనం చెప్తుందండి. ప్రియమైన బిడ్డలారా, యొక్క లోకంలో ఉండేటువంటి వ్యాధులన్నిటినీ కూడా 39 పిరివులుగా, 39 భాగాలుగా వారు దాన్ని వేరుపరుస్తున్నారండి. ఈ అంటే ఇక ఇంతవరకు ఉన్న వ్యాధులు కానివ్వండి, ఇక మీద రాబోయేటువంటి వ్యాధులు కానీ అన్నీ కూడా 39 భాగాలుగా వారు దాన్ని డివైడ్ చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, కొన్ని వ్యాధులకు, చాలా వ్యాధులకు ఈ యొక్క లోకంలో మెడిసిన్ ఉందండి. కానీ కొన్ని వ్యాధులకు మెడిసిన్స్ లేవు, ఏ యొక్క మందులు కూడా లేవు. ఉదాహరణకి ఎయిడ్స్కి ఇంతవరకు మందు లేదని చెప్పి అంటున్నారు. రెండవది క్యాన్సర్కి ఇంతవరకు మందు లేదు, కానీ ఇప్పుడు కనిపెడుతున్నారు అని చెప్పి అంటున్నారు. కరోనా వచ్చినప్పుడు అన్నారు కరోనాకు మందే లేదు అని చెప్పన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా కొన్నిసార్లు డాక్టర్లు ఏం చేస్తారంటే, అంటే మందులతో మనుషులు స్వస్థపరుస్తారు. మందులు లేనప్పుడు ఈ వ్యాధి ఏం వ్యాధి అని అస్సలు మేము కనిపెట్టలేకున్నామండి, మాకు అసలు అంతుపట్టట్లేదు, అంతుపడితేనే కదా, మాకు తెలిస్తేనే కదా మేము ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి అని మేము ఆలోచిస్తాము. ఈ వ్యాధి అంటేనే కూడా మాకు అసలు తెలియడం లేదని చెప్పంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఉండేటువంటి వైద్యులకు పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తుకు ఉండేటువంటి ఒక పెద్ద తేడా ఏంటంటే, ఈ లోకంలో ఉండేటువంటి వైద్యులు మందులతో స్వస్థపరుస్తారు, మందులు లేకపోతే వారు ఓడిపోతారు. కానీ పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు అలా కాదు. తాను పొందినటువంటి కొరడా దెబ్బల ద్వారా నీకు, నాకు ఆయన స్వస్థత కలిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క బలహీనత ఏంటని డాక్టర్స్ కనిపెట్టలేకున్నారా?
మీ బలహీనతకు వ్యాధులే అంటే మీ బలహీనతకు పరిష్కారం లేదండి, మెడిసిన్స్ లేవండి అని చెప్పి డాక్టర్స్ ఒకవేళ అంటే మనకు తెలిసిన వారిని లేకుంటే మిమ్మల్ని డాక్టర్స్ ఒకవేళ అంటే మీరు నమ్మినటువంటి విషయంలో అంటే చేయి వదిలి పెట్టేశారేమో. ప్రేమ బిడ్డలారా, ఈరోజు యేసయ్య అంటున్నాడు, నేను పొందినటువంటి దెబ్బల చేత నీ బలహీనత అన్నిటికీ స్వస్థత ఉంది. నీ బలహీనతలు, నీ వ్యాధులు ఎలాంటి పెద్దవైనా కూడా నా యొక్క దెబ్బల దగ్గర నా దగ్గర వాటికి పరిష్కారం ఉంది, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి యేసయ్య యొక్క ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, యెషయా ప్రవక్త దాదాపు యేసుక్రీస్తు యొక్క లోకంలో పుట్టడానికి ముందుగానే దాదాపు 700-800 సంవత్సరాలకు ముందుగా జీవించినటువంటి యేసయ్యకు 700-800 సంవత్సరాల ముందు జీవించినటువంటి ఒక వ్యక్తి యెషయా ప్రవక్త. ప్రియమైన ఆయన అప్పుడే యేసయ్య ఎలాంటి గాయాలు పొందుతాడు, ఆ గాయాల ద్వారా ఏంటి ఫలితం అనేటువంటి విషయాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదనేటువంటి మాట యెషయా 53:5లో మనం చదువుతున్నామండి. ప్రియమైన మేకులతో కలిగినటువంటి గాయాలని, వాటిని గాయాలనే మనం చెప్పగలము, దెబ్బలని చెప్పలేమండి. మొండ్ల కిరీటం యేసయ్య యొక్క తలలో పెట్టారు, దాన్ని దెబ్బలని చెప్పలేము, గాయాలని చెప్పలేము. అప్పుడు దెబ్బలు అనేటువంటి మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పబడినటువంటి దెబ్బలు అనేటువంటి మాట దేనిని మనకు సాదృశ్యపరుస్తుందంటే యేసయ్య తన శరీరంలో తిన్నటువంటి 39 కొరడా దెబ్బలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎందుకు కొరడతో కొట్టబడ్డాడు అంటే నీ వ్యాధికి, నా వ్యాధికి పరిష్కారం కలుగజేయడానికి, బలహీనత నుండి నిన్ను విడిపించడానికి, డాక్టర్స్ ద్వారా చేయలేనటువంటి ఒక పరిష్కారం, అద్భుతము యేసయ్య దెబ్బల చేత నీకు ఉంది, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పి ఉదయకాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి పరమ వైద్యుడైనటువంటి యేసయ్యకు మన జీవితాన్ని మనం అప్పగిద్దాము. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎందుకు కొరడా దెబ్బలు ఆయన తిన్నాడంటే నీకు నాకు స్వస్థతను కలుగ చేయడానికి. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న తండ్రి మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు ఎందుకు కొరడా దెబ్బలు తిన్నావు అనేటువంటి ఒక విషయాన్ని మేము ఈరోజు నేర్చుకొని కృప దయచేసావు, నీకు స్తోత్రం తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత అయ్యా మాకు స్వస్థత కలుగుచున్నదనేటువంటి తండ్రి అయ్యా మంచి విషయాన్ని మాకు తెలియజేసినటువంటి నీ కృపను బట్టి స్తోత్రము. వైద్యుల ద్వారా చేయబడినటువంటి తండ్రి పరిస్థితుల్లో ఉన్న తండ్రి యొక్క మందులు వాడి తండ్రి నిరుత్సాహపడిపోయినటువంటి, పరిష్కారం కలగకుండా నిరుత్సాహపడిపోయిన ప్రతి ఒక్కరొక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు పొందినటువంటి కొరడా దెబ్బల చేత తండ్రి అయ్యా స్తోత్రం, వారికి స్వస్థత కలుగులుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. డాక్టర్స్ ద్వారా కనిపెట్టలేకపోయిన బలహీనత అయినా సరే, వైద్యుల ద్వారా తండ్రి చేయబడినటువంటి బలహీనత అయినా సరే అయ్యా స్తోత్రము, నీ బిడ్డలు తండ్రి ఎవరంతా తండ్రి చివరి గడియల్లో ఉన్నారో అయ్యా, ఎవరైతే తండ్రి హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, వారి యొక్క బలహీనతల గురించి బాధపడుతున్నారో ఒక్కొక్కరి మీద తండ్రి నీ యొక్క బలపరిచే తండ్రి స్వస్థపరిచే హస్తం ఇప్పుడు తండ్రి వాళ్ళని తాకుడుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. అద్భుతకరుడాను, అద్భుతం జరిగించండి తండ్రి అయ్యా. నువ్వే మీ బిడ్డలకు తండ్రి యేసయ్యా స్తోత్రం, స్వస్థత కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.